ఫ్యామిలీ ఫ్యామిలీలు అంటే నాన్న చనిపోయాడు సార్, మొన్న 3 నెలలు అవుతుంది. నవీన్ సార్, నవీన్. మేము ముగ్గురు అన్నదమ్ములు. ఒకరికి పెళ్ళి అయింది, అందరికి పెళ్ళి అయింది, ముగ్గురు పెళ్ళి అయింది సార్. నాకు 2 ఆడపిల్లలు, మా దగ్గర 2 ఆడపిల్లలు. అబ్బాయి వినిపిస్తుంది, వినపడదండి, కనపడదా. ఇప్పుడు రూమ్ ఒకటి మా 2 అన్నయ్యలు ఇక్కడ ఉంటారు సార్. చెప్పు, ఏంటివి? మీ నాన్న ఏం చేసేవాడు? మా నాన్న వాళ్ళు కూలి పని చేసేవాడు. కూలి పని చేసేవాడు. ఇప్పుడు నువ్వేం పని చేస్తావు? కార్పెంటర్ పని చేస్తాను. కార్పెంటర్ పని చేస్తున్నావు. నువ్వేం చేస్తావమ్మా? నువ్వేం చదువుకున్నావు? నేను 6th క్లాస్ చదువుకున్నాను. 6వ తరగతి. నువ్వమ్మా? 5వ తరగతి. ఇద్దరు పిల్లలా? నీ పేరేంటమ్మా? గట్టిగా చెప్పు. ఏం చదువుతున్నావు? నువ్వమ్మా? ఇద్దరు ఒకటే స్కూల్ చదువుతారా? నువ్వెక్కడ? నువ్వు? ఎంత వస్తుంది అశోక్ నీకు కష్టపడితే? కష్టపడితే ఎంత వస్తుంది సార్? మా రోజుకి వచ్చి 500 అట్లా వస్తుంది. అందుకే ఈరోజు ఒక శుభదినం. రామ్మా, రా, కూర్చో, కూర్చోబాబు, కూర్చో. ఇప్పుడే అంబేద్కర్ ఈరోజు జన్మదినోత్సవం జయంతి కాబట్టి నేను వెళ్ళి సండేస్ మీ ఇంటికి వచ్చా. ఆయన విగ్రహం పక్కన నువ్వు ఉన్నావు, చాలా సంతోషం. నేను కలిశాను. మంచి రోజు, మిమ్మల్ని కలిశాను, చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ మీరు రావటం ఇంటికి. అదేమ్మా, మీరు 1 అశోక్, 2 నవీన్, పెద్ద ఆయన, నువ్వు ప్రవీణ్, 3 ఆయన. నువ్వేం పని చేస్తావు? 2 వీలర్ మెకానిక్. నీకు ఎంత ఆదాయం వస్తుంది? ఎక్కడ? షాప్ ఉందా? లేదు. ఆ కుర్చీలో కూర్చో. నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా, కూర్చోమ్మా. నువ్వు రామ్మా, కూర్చో. అమ్మాయిని కూర్చోండి. మీ ఇంట్లో అందరూ కుర్చీలు కూడా లేవు, కష్టాలు కూడా. ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్న మెకానిక్ అయ్యా? ఏం చదువుకోని మెకానిక్ అయ్యా? నువ్వు 7th చదువుకున్నావు. నువ్వు 5, 6 చదువుకొని నువ్వు కార్పెంటర్ అయ్యా. అతను ఏం పని చేయలేడా? చేయలేదు. మాట్లాడతాడు కానీ సార్, మాట్లాడతాడు లైట్ గా.
కూర్చో కూర్చో ఆ? ఇంకేంటి చెప్పండి ఎట్లా మీరు మాకు బాగుపడాలంటే ఏం చేయాలి ఈ ఇల్లు చూస్తే అన్ని విచిత్రం ఎట్టమ్మా చాలా చాలా ఆప్యాయంగా తెచ్చావు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందా ఆ? అదే. ఇంకొక స్పూన్ ఉందమ్మా ఏయ్ గుడ్ ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు ఇంకా ఏముంది సార్ మాకు ఇల్లు లేదు సార్, అసలు ముగ్గురికి స్థలం లేదు, ఇల్లు లేదు, ఉమ్. పని జరగట్లేదు. నీకే ఓకే పట్టు తీసుకో సరే ఫోటో చూడు అటు చూడు ఇటు నువ్వు చాలా తెలివైన దానివి పై పరిస్థితి చాలా బాగా తయారవుతావు ఏంటమ్మా ఇంకేంటి నువ్వు ఇలా. ఇట్రా కూర్చో